అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యని తెలిస్తే అని ఎలా రేట్ అవుతుండేటో. నీడను కలగా మార్చే అనియా నువ్వు ఎప్పుడు వచ్చావు అనియా? నా సరే కానీ నువ్వేం కలగొన్నావు? అనియా అది ఎన్ని సబ్జెక్టులు పోయాయి? అన్నీ పోయాయి అనియా. అన్నీనా? ఏం సరే చదువుకోవాలి ఏంట్రా? చదువుకున్నాను అనియా, కానీ ఎందుకు జరిగింది ఏమి అర్థం అవ్వలేదు. సరేలేరా, ఎక్కడో పొరపాటు జరిగినట్టుంది. సరే మళ్ళీ రాసుకుందాం. దాని గురించి ఆలోచించి నీ పొరపాటు చేసుకోకరా. అనియా నీకు నా మీద కోపం రావట్లేదా? దీంట్లో కోపడే విషయం ఏముందిరా? జీవితం అన్నాక నాటి సహజం. సరేలేరా, ఏమో ఎక్కువ ఆలోచించుకో, ప్రశాంతంగా పడుకో. ఇంత అవమానాన్ని నేను భరించలేను, ఇంకా నాకు చావే దిక్కు. రే తమ్ముడు, రే పిచ్చి పట్టింది నీకు, ఏం చేస్తున్నారా? అనియా నువ్వు ఏమనలేదు కానీ ఆనందంగా ఇంటికి వస్తుంటే ఎక్కడ కూడా పాస్ అవ్వలేదు కదరా, నీకు ఇద్దరు చదువు పోయి ఏదో పనులు చేసుకోరా. సొంతానే నేనే అనలేదు, వాళ్ళు వీళ్ళంతా నువ్వు పట్టించుకుంటావు. అంటే అనియా వాళ్ళు లోకల్ కాకలే అంటారా? ఎగ్జామ్ లో ఫెయిల్ అయినంత మాత్రం నా జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోరా, లైఫ్ లో ఒకసారి ఫెయిల్ అయితేనే లైఫ్ తెలుస్తుంది.